మా ఇద్దరిది ఒకటే సిచ్యువేషన్ నాన్న. అమ్మ లేదు. అట్లీస్ట్ వాళ్ళ నాన్న తనని కలవాలని తాపత్రయపడుతున్నాడు. మా నాన్న నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. నా లైఫ్లో రోజుకి 10 గంటల చొప్పున నా టైం గవర్నమెంట్ కమ్మేస్తే నెలకి నాకు వచ్చే జీతం జస్ట్ 2 lakhs. ఒకేసారి 10,000 కోట్లు వస్తుంటే ఎలా వదిలేయమంటా? బాలసింగంకి ఈ లొకేషన్ ఎలా తెలిసింది? నేనే చెప్పాను. వాట్? డబ్బులు ఇచ్చేస్తే బాలసింగం తన దగ్గరున్న రామకృష్ణని అప్పగిస్తా అన్నాడు. డబ్బులు ఏ కంటైనర్లో ఉన్నాయో చెప్పు నాన్న. మా 2 years ప్లాన్ స్పాయిల్ చేసావు కదా. క్యాష్ కంటైనర్ ఎక్కడా? చెప్పను. హార్బర్ మొత్తం లాక్డౌన్ చేసి మనీ ఏ కంటైనర్ లో ఉందో వెతకండి రా. అలాగే సార్. మీరు ఈ సైడ్ వెతకండి. యు సర్చ్ దిస్ సైడ్. ఓకే సార్. ప్రతి కంటైనర్ వెతకండి. సర్ప్రైజ్! ప్యాకాట్లో 4 కింగ్స్ ఉంటారు. ఈ ఆటలో ఒక్కడే కింగ్, వన్ అండ్ ఓన్లీ ఖిలాడే. ఏంటి ఎలా ఎస్కేప్ అయినా ఆలోచిస్తున్నావా? మై డియర్ ఆఫీసర్స్, ఐఎమ్ ఆఫరింగ్ యూ 50 crores ఈచ్. షాపింగ్ చేసేసా, మొత్తం కొనేసా. బాలసింగం, ఏంట్రా ఇంకొంచెం హెడ్ వచ్చినట్టున్నావు? అది నా లవ్ రా, మై స్ట్రాంగ్ ఇమోషన్. చేసి ఊరుకుంటా అనుకుంటున్నావా? హైట్ తగ్గించేస్తా నా కొడక. సార్ ప్లీజ్ సార్, చిల్ చిల్. ఏంటి సార్ ఇది? డబ్బులు వచ్చే టైంకి ఇలా దిగబడిపోతారేంటి? ఇలా కాదు కానీ మీది 60 నాది 40. ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకొని ఎవరు దారి మనం వెళ్ళిపోదాం. ఏమంటారు? కాదరా, నో కాంప్రమైజ్ అనే. ఆగండి సార్, మీరు యాక్షన్ కింగ్ అని తెలియక మీతో యాక్షన్ లో దిగాను సార్. ఆ పంచ్ ఏంటి, ఆ పవర్ ఏంటి, ఇక నా వల్ల కాదు కానీ సరెండర్. నీకు యాక్షన్ ఒకటే తెలుసు, నాకు ఇలా ఓవర్ యాక్షన్ చేసి లాక్ చేయడం కూడా తెలుసు. బాయ్, టాటా, చీరియో. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, మా నాన్ననేం చెయ్యొద్దు అంకుల్. అంకుల్ మా నాన్నని తీసుకురండి అంకుల్.
అంకుల్ మా నాన్నని తీసుకురండి అంకుల్. ప్లీజ్ అంకుల్. అంకుల్ అంకుల్ అంకుల్. నా కూతుర్ని కలపండి సార్, మీకు దండం పెడతాను సార్. డెఫినెట్ గా తీసుకొస్తాను. ఇట్స్ మై ప్రామిస్. నాన్నని చూపిస్తానన్నావు కదా, నాకు నాన్న కావాలి. చూపిస్తానమ్మా, చూపిస్తాను. వేడకు వేడకు. లైఫ్లో ఎప్పుడు దీన్నే ఫాలో అయ్యాను. ఫస్ట్ టైం ఇది డామినేట్ చేసింది. ఫస్ట్ టైం చూస్తున్నా నీలో మార్పు. యో ఫ్రీ. బట్ ఆ 10,000 కోట్లను మాత్రం వదలను. పరిణామాల మధ్య ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను హోమ్ మినిస్టర్ గురుసింగంను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా హైకమాండ్ ప్రకటించింది. హలో, ఏంటి సార్, మాకు నకిలీ నోట్లు ఇచ్చి సీఎం అయిపోదాం అనుకున్నారా? పార్టీ ఆఫీసులో కూడా అడుగు పెట్టకుండా చేశాం, చూశారుగా. మన దగ్గరున్నది ఫేక్ కరెన్సీ అయితే మరి మన 10,000 కోట్లు ఎక్కడున్నాయిరా? కోల్డ్ స్టోరేజ్ లో దొరికిన ఫేక్ కరెన్సీని అసలు కరెన్సీతో రీప్లేస్ చేసి గాంధీ ఆ 10,000 కోట్లు తీసుకెళ్లిపోయాడు. ఎక్కడున్నా పట్టుకుంటాను. ది గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. వెంటనే అమెరికాకి ఒక టికెట్ బుక్ చేయండి. నేను అహింసావాదిని కాదు, బట్ ఐఎమ్ ఏ ఫాలోయర్ ఆఫ్ గాంధీ.
Operation success. Play smart without stupid emotions. Over to Las Vegas.